హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. గౌతమ్ గంభీర్కును ఓవెల్ గ్రౌండ్ క్యూరేటర్కి చాలా చాలా పెద్ద గొడవైందని చెప్పొచ్చు. ఇంటర్నెట్ మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మీరు వీడియోస్ చూస్తే మాత్రం గౌతమ్ గంభీర్ దే తప్పనిపిస్తుంది. మీరు చూసే గౌతమ్ గంభీర్ ఎక్కువ రియాక్ట్ అయ్యిండేమో అని మీకు అనిపిస్తుంది. బట్ మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, చూడండి. సో ఈ పిక్చర్ చూసిన తర్వాత మీకు పిక్చర్ క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ పిక్చర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఒకవేళ కాంటెస్ట్ మీకు అర్థం కాకపోతే అసలు యాక్చువల్ కాంటెస్ట్ అసలు ఎందుకు గొడవ జరిగిందో మనమైతే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాం. సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా 5th టెస్ట్ వచ్చేసి ఓవెల్ టెస్ట్, అంటే ఓవెల్లో జరగబోతుంది. సో ఇది వచ్చేసి 31st రోజున మనకు మ్యాచ్ అనేది జరుగుతుంది. సో నెట్ ప్రాక్టీస్లో భాగంగా ఇండియన్ టీం వచ్చేసి గ్రౌండ్లోనే నెట్ ప్రాక్టీస్ అనేది చేస్తుంది. నార్మల్గా అయితే మనకి నెట్ సెషన్స్ వచ్చేసి, అంటే నార్మల్గా ఇప్పుడు కడుతున్న కొత్త గ్రౌండ్స్కి ఏంటంటే గ్రౌండ్ బయట కానీ గ్రౌండ్కి ఎండ్లో మనకి ప్రాక్టీస్ పిచ్చెస్ ఉంటాయి, అక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఓవెల్ గ్రౌండ్ వచ్చేసి చాలా పాత గ్రౌండ్, ప్రాక్టీస్ సెషన్ వచ్చేసి గ్రౌండ్లోనే చేస్తారు. బట్ ఏదైతే మ్యాచ్ ఆడతారో దాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఫెన్సింగ్ లాంటిది వేసి అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అయితే నార్మల్గా జరుగుతూ ఉంటుంది. సో ఏమైందంటే నిన్నటి ఈవినింగ్ అప్పుడు మనకు ఇండియన్ టీం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా గైడ్లైన్స్ ప్రకారం అయితే ఎవరైనా సరే, అంటే టీం మొత్తం వెళ్ళడానికి ఆప్షన్ లేదు పిచ్ మీదకి. బట్ సపోర్ట్ స్టాఫ్ కానీ కోచ్ కానీ కెప్టెన్ కానీ పిచ్ని చూడొచ్చు, అంటే పిచ్ మీద నడవడానికి ఆప్షన్ లేదు కానీ పిచ్ దగ్గరకు వెళ్ళొచ్చు, టచ్ చేయొచ్చు, దాన్ని చూడొచ్చు. ఎందుకంటే గ్రాస్ ఉందా, అసలు పిచ్ ఏ విధంగా ఉంది, దాని గురించి తెలుస్తేనే కదా ప్లేయింగ్ 11 ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఎలాంటి టాక్టిక్స్తో రావాలని ప్రతి ఒక్క టీం ఇదే చేస్తుంది. దాంట్లో కొత్తగా జరుగుతున్నది అయితే ఏమీ లేదు. ఓవెల్ పిచ్ క్యూరేటర్ వచ్చేసి చాలా చాలా గట్టిగా కొంచెం మనల్ని చిన్న చూపు చూస్తూనే మీరు 2.5 మీటర్స్ దూరం నుంచి చూడాలి పిచ్ని, మీరు పిచ్ మీద రావడానికి వీల్లేదు అని చెప్పడం అయితే జరిగింది. బట్ ఇండియన్ క్రికెట్ టీం అయితే అక్కడ గౌతమ్ గంభీర్ కానీ ఎవరు కానీ స్పైక్స్ వేసుకున్నట్టుగా అనిపించలేదు. అండ్ పిచ్ని ఖరాబ్ చేసిన విజువల్స్ కూడా లేవు. అసలు యాక్చువల్గా దగ్గరికి వెళ్తారు, ఎవరు పిచ్ మీద నడవరు. ఆ నాలెడ్జ్ అయితే ఇండియన్ క్రికెట్ టీంకి ఉందని నేనైతే హోప్ చేస్తున్నాను. బట్ పిచ్ క్యూరేటర్ వచ్చేసి అత్యుత్సాహంతో, అంటే లాస్ట్ టెస్ట్ వాళ్ళు దగ్గర గెలిచే మ్యాచ్ వాళ్ళు డ్రా చేసుకున్నారనే ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇంగ్లాండ్ అది నేటివా లేకపోతే ఇంగ్లాండ్ పీపుల్ ఇట్లనే ఉంటారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు స్పోర్ట్స్ని ఈ విధంగా చూడడం వల్ల అండ్ ఆల్సో మనల్ని చిన్న చూపు చూసినట్టే నాకైతే అనిపించింది. అంటే ఇండియన్స్ అంటే చిన్న చూపు, ఇక్కడ గంభీర్ని అన్నాడో ఇండియన్ టీమ్ని అన్నాడో అన్నకంటే ఇండియన్స్ని చిన్న చూపు చూశాడని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మీకు ఒక పిక్చర్ స్టార్టింగ్లో చూపించాను కదా, నేను చూడండి 2023 యాషెస్ సిరీస్ మీ అందరూ తెలుసు, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఒక బిగ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఓవెల్లో 2023లో అయిన మ్యాచ్ అంటే ముందు సేమ్ పిచ్ మీద మనకి మెక్కలమును సేమ్ ఇదే క్యూరేటరు షూస్ వేసుకొని మరి పిచ్ మధ్యలో నిలబడ్డారు. దీన్ని ఏమంటారు? సో డబల్ స్టాండర్డ్స్ కాదా? సో నేను ఫస్ట్ చూసినప్పుడు గౌతమ్ గంభీర్ అయితే తప్పు అనిపించింది. బట్ ఈ పిక్చర్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది కావాలనే కదా ఇండియన్స్ని చిన్న చూపు చూడాలని వాళ్ళకు ఉంది మైండ్ సెట్, కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. బట్ గంభీర్ చేసిన దానికి నేనైతే 100% సమర్థిస్తున్నాను. డైరెక్ట్ తను ఇంగ్లీష్లో అన్నాడు, మనం కన్వే చేసి తెలుగులో చెప్తాను. నువ్వు జస్ట్ గ్రౌండ్ మ్యాన్ మాత్రమే, నువ్వు జస్ట్ గ్రౌండ్, మాకు ఇలాంటి సజెషన్స్ ఇవ్వడానికి నీ దగ్గర హక్కు లేదు, నువ్వు మాతోటి మాట్లాడొద్దు అని గట్టిగా చెప్పడం అయితే జరిగింది. అదే ఇంటర్నెట్లో వెళ్తుంది. సో నువ్వు ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళేసి కంప్లైంట్ చేసేసుకో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కానీ ఇండియన్ టీం కానీ అక్కడ పిచ్ మీద ఎలాంటి యాక్షన్స్ చేయలేదు, పిచ్ని ఖరాబ్ చేసే సిచ్యువేషన్స్ ఏం చేయవు. అట్లాంటి మన వాళ్ళు అసలు ఎంకరేజ్ కూడా చేయరు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అత్యుత్సాహంగా ఒక చిన్న చూపు చూసినప్పుడు గౌతమ్ గంభీర్ అనడంలో తప్పేముంది? 100% గంభీర్ వచ్చేసి మనకు చాలా విషయాల్లో గంభీర్ నచ్చదు. విరాట్ కోహ్లీతో ఫైట్ కానీ ఇవన్నీ కూడా నచ్చవు, మనకు కూడా నచ్చవు, అవన్నిటికీ ఒప్పుకుంటాను. కానీ ఈ సిచ్యువేషన్లో మాత్రం గంభీర్ చేసింది 100కి 200% కరెక్ట్. సో ఏదైతే గంభీర్ చేశాడో 100% కరెక్ట్ అని నేనైతే నమ్ముతాను. తన జవాబు ఇచ్చిన తీరైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఈ విధంగానే ఇవ్వాలి. సో ఎక్కడ కూడా మనం తగ్గొద్దు. ఎందుకంటే సో జస్ట్ గ్రౌండ్స్ మ్యాన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ చేసే స్టేజ్లో వచ్చి ఇలా చేయడం అనేది చాలా చాలా కరెక్ట్ కాని విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు బీసీసీఐ రూల్స్ ప్రకారం మనకు కెప్టెన్ కానీ కోచ్ కానీ వెళ్ళి గ్రౌండ్ని చెక్ చేయొచ్చు, పిచ్ని చెక్ చేయొచ్చు,
దాంట్లో ఎలాంటి మా ప్రాబ్లం లేదు. అంటిల్ అన్లెస్ దాన్ని కొంచెం ఖరాబ్ చేసే సిచ్యువేషన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో గంభీర్ అదే చెప్పినారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటావా చేసుకో, మేము చేసిన తప్పేమీ లేదు. నువ్వు వచ్చేసి మమ్మల్ని నువ్వు దూరం నిలబడాలి, 2.5 మీటర్స్ దూరం నిలబడి నుంచి చూడాలి అనేది చాలా చాలా రూడ్ బిహేవియర్ అని చెప్పొచ్చు, వర్స్ట్ బిహేవియర్ అని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ బిహేవియర్ అయితే ఎవరికి నచ్చడం లేదని చెప్పొచ్చు. సో గౌతమ్ గంభీర్ చేసింది 100కి 100% కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.